హాయ్ అండి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకున్నాను. అష్టోత్తర నామావళితో అమ్మవారి నామంతో కుంకుమార్చన చేసుకున్నాను. ఇది ఫ్రైడే వ్లాగ్. ఈ వ్లాగ్లో చాలా మంచి టాపిక్ అయితే డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నానండి. ముఖ్యంగా చాలామంది చాలా వీడియోస్లో చెప్తూ ఉంటారు, శుక్రవారము మంగళవారం తలస్నానాలు చేయకూడదు, అందులో పెళ్ళైన స్త్రీలు అస్సలు తలస్నానాలు చేయకూడదు, తలస్నానాలు చేస్తే అరిష్టమని కొంతమంది అంటారు, కొంతమంది సౌభాగ్యం కోల్పోతారు అంటారు, కొంతమంది రకరకాలుగా చెప్తూ ఉన్నారు. సోమవారము, బుధవారము, లేదంటే గురువారము, ఇలాగా ఈ వారాల్లో ఆదివారము ఈ వారాల్లో తలస్నానం చేయాలి, శుక్రవారం మంగళవారం తలస్నానం చేయొద్దు, ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళని చెప్తూ ఉంటారు. కాకపోతే మనకి మామూలుగా ఫ్రైడేస్, మంగళవారాలు ఎక్కువ మంది చాలా బాగా పోస్ట్ చేసుకుంటూ ఉంటాము, అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము. ఫ్రైడే రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము, మంగళవారము దుర్గాదేవిని, విజయవాడ కనక దుర్గాదేవిని, ఇలాగ పార్వతీదేవిని ఇలాగ ఆరాధిస్తూ ఉంటాము. చాలా మందిని ఎక్కువ శాతంగా శుక్రవారం మంగళవారమే తలస్నానం చేస్తాము. మరి ఈ తలస్నానం ఎందుకు చేయొద్దు, అసలు ఎందుకు శుక్రవారం మంగళవారం తలస్నానం చేయొద్దని చెప్తున్నారు, చేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు, ఇలా ఉంటుంది బాగోదు, అసలు పెళ్ళైన వాళ్ళు అస్సలు చేయకూడదు అంటున్నారు. మరి చేస్తే తప్పేంటి, చేయకపోతే ఏంటి, ఈ విషయాలైతే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా వరకు నాకు తెలిసిన విషయాలనే నేను షేర్ చేస్తున్నాను. ఇవి పెద్దవాళ్ళు పాటించినవి, పూర్వం అనాది నుంచి వెళ్ళి అసలు ఎలాగ ఆచరించారు ఈ విధి విధానాలు అనేది చెప్పడమే నా ఉద్దేశము. పూర్తి వరకు వీడియో చూసి క్లారిటీగా తెలుసుకోండి. చాలా క్లారిటీగా చెప్పాననే అనుకుంటున్నాను. ఎందుకోసమంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు అన్నీ క్లారిఫై అయిపోతూ ఉంటాయి ఈ వీడియోలో. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, దానికి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, లేదంటే ఒక వీడియో కూడా చేస్తాను. ఇంకా తప్పకుండా ప్రతి ఒక్క ఆడవాళ్ళు చూడాలి ఈ వీడియోస్. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో చెప్తూ ఉంటారు, కొంతమంది ఒక రకంగా చెప్తారు, కొంతమంది ఒక రకంగా చెప్తారు. అసలు శుక్రవారం మంగళవారం తలస్నానం చేయదు, చేస్తే అరిష్టము, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, అలాగా పుణ్యస్త్రీలు తలస్నానాలు చేయదని కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమో ఏమి కాదంటారు. అసలు ఏది నిజం, ఎలా ఉంటే మనకు బాగుంటుంది, అసలు ఎలా ఉంటే మనకి భగవంతుడు అనేవాడు కరుణిస్తాడు, మన లైఫ్ చాలా బాగుంటుంది అనే విషయాలనైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది ఫుల్ వీడియోస్ అయితే చూస్తున్నారు. చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా, మీరు వీడియోస్ చూస్తున్నారు 5 minutes 6 minutes 10 minutes ఇట్లా వీడియోని అయితే కంటిన్యూషన్గా చూస్తున్నారు కాబట్టి నేను తెలియజేస్తున్నానండి. సో చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్స్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బ్లాగ్లోకి వెళ్ళి చక్కగా మాట్లాడుకుందాము ఈ విషయాలన్నీ. ఇంకా ఇది ఫ్రైడే వ్లాగ్ అని చెప్పాను కదా, ఈ ఫ్రైడే వ్లాగ్ రోజు నేను కూడా తలస్నానం చేశానండి. ఎందుకంటే ప్రతి ఫ్రైడే అమ్మవారిని స్పెషల్గా పూజ చేసుకుంటూ ఉంటాను. అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడము, అష్టోత్తర నామావళితో పూజ చేసుకోవడము, చక్కగా అలంకరణ చేసుకోవడము, తమలపాకుల దీపాలు పెట్టుకోవడము, తమలపాకులో హారతి ఇవ్వడము, ముత్యాల హారతి ఇవ్వడము, ఇలా రకరకాలుగా తోచిన విధంగా ఎలా వీలైతే అలాగ నేను పోస్ట్ చేసుకుంటానమాట. అందుకోసమని తలస్నానం చేశానండి. ఇంక ఈ తలస్నానం విషయానికి వస్తే, గురువారం రోజు ఒకవేళ తలస్నానం చేశాను అనుకోండి, ఫ్రైడే రోజు మామూలుగా పోస్ట్ చేసుకునేటప్పుడు ఇంకా చెయ్యను. ఒకవేళ అలా కాని పక్షంలో ఏదైనా ముందటి రోజులలో నాన్ వెజ్ తింటే అలా తింటే మాత్రం తప్పకుండా తలస్నానం అయితే చేస్తాను. ఇంకా స్పెషల్గా పూజ చేసుకోవడము కోసమైతే మామూలుగా మనకి ఇంకా పీఠం పెట్టుకొని పూజ చేసుకోను, కానీ కాకపోతే ఏంటంటే అర్చన చేసుకుంటూ ఉంటాను. ప్రసాదం వండి పెట్టుకునేటప్పుడు, తర్వాత ఏదైనా నైవేద్యం తయారు చేసుకునేటప్పుడు, ఇలాంటి సందర్భాలలో అయితే తప్పకుండా తలస్నానం అయితే చేసుకుంటాను. ఇంకా అది మంగళవారమైనా శుక్రవారమైనా, ఇంకా పండగలప్పుడైతే మనం ఏ వారమైనా సరే మనము తలస్నానం చేసుకుంటాం. ఎందుకంటే అది ప్రత్యేకమైన రోజులు కాబట్టి తప్పకుండా తలస్నానాలు అనేటివి మనం చేస్తూ ఉంటాము. ఎందుకంటే ముందు రోజులలో ఎలాగుంటామో ఏంటో, నాన్ వెజ్ తినే ఉంటాము, తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళేసి వస్తూ ఉంటాము. ఇంకా దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా పద్ధతిగా ఆరాధించాలి కాబట్టి తలస్నానం చేస్తూ ఉంటాం. ఇంకా ఇక్కడ చాలామంది యూట్యూబ్లో కొంతమంది చాలామంది
శుక్రవారం చేయకూడదు, మంగళవారం తలస్నానాలు చేయకూడదు, సుమంగలిగా ఉండేవాళ్ళు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు చేయకూడదు, శుభకరం కాదు, మంచి జరగదు, ఇలా చెప్తూ ఉంటారు. చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. కానీ చాలామంది శుక్రవారము మంగళవారమే ఎక్కువ స్పెషల్గా పూజ చేసుకుంటాం కాబట్టి ఆ రోజులలోనే మనం తలస్నానం చేసి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారానికి ఒకసారి చేసేవాళ్ళు, వారానికి 2-3 సార్లు దీపారాధన చేసేవాళ్ళు ఎక్కువగా లేడీసు ఇంకా అమ్మవారిని ఆరాధిస్తూ లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు కాబట్టి ఫ్రైడే రోజు పూజ చేసుకుంటారు కాబట్టి ఫ్రైడే రోజు చేస్తూ ఉంటారు. మంగళవారం కూడా చాలా స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆంజనేయ స్వామి ఉపవాస దీక్షలు పడుతూ ఉంటారు, లేదంటే ఉపవాసం ఉంటూ ఉంటారు, అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు, దుర్గాదేవిని. ఇలాంటి వాళ్ళు మంగళవారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేసుకుంటే మరి తప్పని చెప్తున్నారు కదా. ఎలాగో అంటే ఒకప్పుడు తలస్నానం విషయానికి వస్తే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. తలస్నానం చేసుకోవాలంటే కుంకుడికాయ రసాన్ని తీసుకోవడము, తర్వాత సున్నిపిండి పెట్టుకోవడము, ఒంటికి సున్నిపిండి పెట్టుకోవడము. ఇంట్లో 2-3 ఆడవాళ్ళు ఉన్నారంటే ఇంకా చాలా పెద్ద ప్రాసెస్. ఇంకా అందరూ తలస్నానాలు చేసిన తర్వాత ఇంకా తలలు ఆరబెట్టుకోవడానికి సాంబ్రాణితో ఆరబెట్టుకునే వాళ్ళు. ఆ తలని పొడిగా ఆరబెట్టుకోవాలంటే సాంబ్రాణితో ఆరబెట్టుకునేవాళ్ళు. ఇలాగ చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. తర్వాత తల విరబోసుకొని మనము ఇంట్లో తిరగకూడదు అండి. మామూలుగా తల జుట్టు వెంట్రుకలు ఉంటాయి కదా, అవి కొసలు వదిలేసి తల విరబోసుకొని ఇల్లంతా తిరిగితే అది శుభప్రదం కాదు, అలక్ష్మి అని చెప్తారు చాలామంది. ఇంటి ఇల్లాలి ముఖ్యంగా ఇంట్లో పెళ్ళైన వాళ్ళు తలలు విరబోసుకొని ఒక శుక్రవారం మంగళవారమే కాదు ఏ వారాలలో తలలు విరబోసుకొని తిరగకూడదు. చక్కగా అల్లుకొని జడ వేసుకోవడము, లేదంటే ముడి వేసుకోవడము ఇలా చేసుకోవాలి పూజలు చేసేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటప్పుడు కానీ. ఇంకా తలస్నానం చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే తల ఆరలేదు అనేది, ఆ తల నీళ్లు వడుస్తూ ఉంటాయి, అలాగ పూజ చేసుకుంటూ ఉంటాము, అలాగే తిరుగుతూ ఉంటాము అటు ఇటు. అది చాలా మంచిది కాదు. ఆ తల వెంట్రుకలలో నుంచి కారే నీళ్ళు ఉంటాయి చూసారా, అవి ఎక్కడ పడితే అక్కడ తొక్కకూడదు, ఎవరూ తొక్కకూడదు అంటారు. అలాగ నీళ్లు వడుస్తూ ఉన్నప్పుడు పూజ చేయకూడదు అనేది కూడా ఉంది. తలకి కట్టుకొని కూడా మనము మామూలుగా పూజ చేసుకోకూడదు. మామూలుగా తల స్నానం చేసి వచ్చిన తర్వాత నేను ఈ పనులన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ మామూలుగా చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే జుట్టు ఆరిపోతుంది, ఇంకా తల కట్టుకుంటే మనకి ఆ నీళ్ళన్నీ కాటన్ క్లాత్ కాబట్టి ఆ క్లాత్కి వచ్చేస్తాయి. ఇంకా తలకి నీళ్లు లేకుండా చూసుకున్న తర్వాత ఇంకా పూజ మొదలుపెట్టే ముందు మాత్రం జడ అల్లుకొని పూజ చేసుకుంటాను. ఇంకా తర్వాత మనకి ఇంకా మధ్యాహ్నం టైము ఉంటుంది కదా, ఖాళీ టైంలో అటు ఇటు తిరగకుండా చక్కగా ఒక దగ్గర కూర్చొని లేకుంటే పడుకున్నప్పుడు ఆ తలని ఆరబెట్టుకోవడం జరుగుతుంది. ఇంక ఇప్పటి కాలంలో చాలామందికి హెయిర్ డ్రైయర్స్ కూడా ఉన్నాయి, వాటితో కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇలాగ ఇల్లంతా తల విరబోసుకొని తిరగకూడదు. తల స్నానాలు చేస్తే ఇంకా అలాగా ఉండకూడదు కాబట్టి శుక్రవారం మంగళవారం తలస్నానాలు చేయకూడదని చెప్పారు. అంతే తప్ప ఇంకా అందులో వేరే ఉద్దేశం ఏమీ లేదని నేనైతే అనుకుంటానండి, నా అభిప్రాయము. మీరేమనుకుంటారో కామెంట్లో తెలియజేయండి. అయితే మరి వరలక్ష్మి వ్రతం రోజు తలస్నానాలు చేస్తూ ఉంటాం కదా, మరి వరలక్ష్మి వ్రతానికి పిలిచే వాళ్ళకి కూడా నలుగు పిండి ఇస్తాము. తర్వాత ఒంటికి సున్నిపిండి ఇచ్చి నలుగు పెట్టుకొని తలస్నానం చేసి ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటాము రండి అని. సో అప్పుడు మనకి మరి ఆ రోజులలో కూడా చేస్తూ ఉంటాం కదా. అంటే పర్వదినాలలో తప్పకుండా తలస్నానాన్ని చెయ్యొచ్చు, ఇంకేదైనా స్పెషల్గా చేసుకునేటప్పుడు చెయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే ఇలాగ తలలు విరబోసుకొని పూజలు చేసుకోవడం అనేది మనకి పెళ్ళైన ఆడవాళ్ళకి అంత శుభప్రదము కాదు. తలలు విరబోసుకొని మామూలుగా అందరూ ఏం చేస్తుంటారు, జనరల్గా తలస్నానం చేసిన వెంటనే ఏం చేస్తూ ఉంటారు, జుట్టుని అలా ఒక చిన్న క్లిప్ పెట్టేసుకొని ఇంకా అలాగ పూజ చేస్తూ ఉంటారు. ఆ తల వెంట్రుకల నుంచి నీళ్ళన్నీ అలా వడిసిపోతూ ఉంటాయి. ఆ వెంట్రుకలు అటు ఇటు కింద పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పూజా మందిరంలో కూడా పడిపోతూ ఉంటాయి, అక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాయి. అలాగ చేయడము శుభప్రదము కాదు. సో తలస్నానం చేసిన వెంటనే జుట్టుని చక్కగా ఒక లూజ్గా అల్లుకొని, లేదంటే కొసలన్నీ ముడివేసుకొని ఆ జుట్టుని కింద కొసలు వదిలిపెట్టకుండా ఉంచుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇలాగ చేస్తూ ఉంటానండి నేనైతే. అంతే, నేనైతే ఇంకా ఇలాగ తల స్నానం చేసిన తర్వాత తల ఆరబెట్టుకొని
తర్వాత అన్ని పనులు చేసుకున్న తర్వాత పూజ చేసుకునే ముందు చక్కగా జడ అల్లుకొని పూజ చేసుకుంటాను. ఇంకా మధ్యాహ్నం ఆ సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో తల ఆరబెట్టుకుంటాను. తర్వాత మరుసటి రోజు నూనె పెట్టుకొని ఇంకా జడ వేసుకోవడం ఇలాగ చేస్తూ ఉంటానన్నమాట. మనకి ఏంటి అంటే ఏదైనా సరే మన ఆచారాలు సాంప్రదాయాలు ఎలాగా ఉంటాయంటే మనకి చెడు జరగకుండా అంటే చెడు జరగకుండా ఉండడం కోసము ఒక అంటే అరిష్టం తర్వాత శుభప్రదం కాదు, అలక్ష్మి అంటే మనం పాటిస్తూ ఉంటాము, లేదంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామని తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇంకా అలాగ జుట్టు విరబోసుకొని అలా వెంట్రుకలు విరబోసుకొని ఎటు పడితే అటు తిరగడము, ఆ వెంట్రుకలు కింద పడిపోతూ ఉంటే మనకి ప్రసాదాలు వండుతూ ఉంటాము, వంటలు చేసుకుంటూ ఉంటాము, పిండి వంటలు కానీ ఏదైనా స్పెషల్గా చేసినప్పుడు అందులో వస్తూ ఉంటాయి, తినే కంచాలలో పడుతూ ఉంటాయి. అలాగ వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ పడడం కూడా శ్రేయస్కరము కాదు, శుభప్రదము కాదు, మంచిది కాదు. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అందుకోసమే అలా తిరగకూడదనే ఉద్దేశమే తప్ప ఇంకా ఇలాగా పూజల విషయంలో కానీ ఇలాగ శుక్రవారాలు మంగళవారాలు తలస్నానాలు చేస్తే ఏదో అయిపోతుంది అనేది అయితే ఏమీ కాదు. ఇంకా మనం ఇలా పద్ధతిగా ఉండాలి అంతే కదా. ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే మనం తలస్నానం చేసి మనం జుట్టు విరబోసుకొని అయితే పూజలు చేయొద్దు కదా. చక్కగా జడ వేసుకొని ఎంత చక్కగా పూజ చేసుకుంటామో అలాగే ఎప్పుడు తల స్నానాలు చేసినా సరే జుట్లు విరబోసుకొని పూజలు చేయకుండా చక్కగా ముడి వేసుకొని పూజ చేసుకుంటే చాలా శుభప్రదము. ఇంక ఎటువంటి కీడు అనేది జరగదు, మనకి ఎటువంటి చెడు అనేది కూడా జరగదు. ఆ కొస వెంట్రుకలు అనేటివి వదిలిపెట్టకుండా ఉండాలి. పెళ్ళైన వాళ్ళు కొస వెంట్రుకలు వదిలిపెట్టి చిన్న క్లిప్స్ పెట్టుకొని పూజలు చేయడము, తర్వాత అటు ఇటు తిరగడము, తల వెంట్రుకలు విరబోసుకున్న దాంతో సమానం కాబట్టి అలా చేయకూడదు. అంతే తప్ప ఇందులో ఎటువంటి ఉద్దేశాలు అయితే లేవు అనేది నా అభిప్రాయము. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఇంక ఇలాగ చక్కగా అన్నీ అలంకరణ చేసుకుంటాను, తులసికోట అలంకరణ చేసుకొని ముగ్గులు పెట్టుకొని ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇంకా ఫ్రైడే రోజు కొన్ని పువ్వులు ఎక్కువగా ఉంటుంది, అలంకరణ కొంచెం ముగ్గులు ఎక్కువగా స్పెషల్గా పెట్టుకుంటూ ఉంటాను. ఇంక ఇలాగా వంట రూమ్లో దీపం పెట్టుకుంటాను. గణపతి ఉంది అక్కడ, గణపతికి దీపం పెడతాను. పువ్వులు పెట్టుకొని చక్కగా ఇల్లంతా సాంబ్రాణి వేసుకొని మంచి పాజిటివిటీ కోసమే ఈ పూజలు వ్రతాలు అనేటివి మనకి శుభం చేకూరాలి కాబట్టి మనం ఎంత పద్ధతిగా చేసుకుంటే మనకంత నెగిటివ్ అనేది లేకుండా పాజిటివిటీ అనేది వస్తుంది. మనం ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఏదైనా సరే సొల్యూషన్స్ అనేటివి దొరుకుతాయి. జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంక ఇదైతే చెప్పాలనుకున్నానండి. మామూలుగా జనరల్గా ఏంటంటే ఏదైనా సరే మన హిందూ సాంప్రదాయంలో మన పూజలు పండగలు వ్రతాలు నోములు ప్రతి ఒక్కటి సైన్స్కు ముడిపడి ఉంటాయి. ఇంకా దాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనం చదువుకున్న వాళ్ళలాగా మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే అసలు ఏది ఎందుకు చెప్పారు, దాంట్లో రీజన్స్ ఏంటివి అనేది ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మామిడాకులు, మనము మామిడాకులు కడుతూ ఉంటారు కదా పండగలు అలాగా అవుతున్నప్పుడు ఇంకా గుమ్మానికి మామిడాకులు కడితే శుభప్రదం అని చెప్తారు. అసలు ఎందుకంటే ఒకప్పుడు ఎలాగ ఉండేటివంటే మనకి పండగలు అలాగా వచ్చినప్పుడు మనకి ఇంట్లో చాలామంది వచ్చేవారు, చుట్టాలు అలాగా వస్తూ ఉన్నప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇంట్లో మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి, గాలిలో ఆక్సిజన్ లెవెల్స్. అటువంటి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా ఉండడం కోసము గుమ్మానికి ఇలాగ మామిడి తోరణాలు కట్టడం వల్ల మనకి మామిడాకులలో ఎలాగంటే ఆ ఆకులు పచ్చగా ఉన్నంత వరకు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో ఆ ఆక్సిజన్ మనకి రిలీజ్ అయ్యి మనకి ఎటువంటి ఎటువంటివి అనారోగ్యం పాలు కాకుండా ఉండడం కోసము మామిడి తోరణాలు కట్టమన్నారు. సో ఇది సైన్స్ రీజన్. ఇంకా పచ్చని మామిడాకులు పచ్చనివి శుభప్రదానికి ప్రతీక, శుభకరంగా ఉండడం కోసము అలా పాజిటివిటీ ఉంటుంది. అలాగా ఆరోగ్యకరమైన సిద్ధాంతాలు కూడా ఉంటాయి మన ఆచారాలు సాంప్రదాయాలలో. ప్రతి ఒక్కటి అలాగ ముడిపెట్టి ఉన్నారు. ఎందుకంటే మన మంచి కోసమే. మనం ఏదైనా సరే మంచి అనేది డైరెక్ట్గా చెప్తే తీసుకోమనే ఉద్దేశం కొద్దీ మనకి ఇలాగా ఏదో ఒకటి ఒక క్రిటికల్గా ఇది మంచిది జరగదు అనేది చెప్పడం వల్ల ఏంటంటే మనకి అది చెడు జరుగుతుంది మంచి జరగదు అనర్థాలు క్రియేట్ అవుతాయి అన్నప్పుడు మనకి కొంచెం భయము భక్తితో మనం ఏదైనా ఆచరిస్తూ ఉంటాము. అందుకోసమే చెప్పారు తప్ప ఇంకా అందులో ఎటువంటి ఉద్దేశాలు లేవు, మూఢనమ్మకాలు అసలు కాదు. ప్రతి ఒక్కదానికి ఒక మంచి రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని వెతుక్కొని మనం కనుక ఆచరిస్తే ఏదైనా సరే అది సత్ఫలితం అనేది లభిస్తుంది. ఇంకా
తెలియకుండా చేసితే భయంతో ఏది చేయకూడదు, పూజలే కానీ వ్రతాలే కానీ. ఇంక ఇలాగ శుక్రవారము మంగళవారము తల స్నానాలు చేయొద్దన్నారు, అయ్యో ఎలాగా ఏంటి అనేది భయపడుతూ ఓసారి చేస్తూ ఓసారి చేయకుండా అసలు రీజన్స్ తెలుసుకోకుండా భయపడుతూ ఉండడం కంటే అందులో మంచి ఏది చెడు ఏది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆచరించుకోవాలి. అప్పుడే మనకి శుభాన్ని కలుగుతాయి, శుభప్రదము కూడా. ప్రతి ఒక్కటి ఇంటి ముందు గుమ్మానికి పసుపు రాసి ముగ్గు పెట్టమన్నారు. ఎందుకోసం అంటే ఒకప్పుడు ఎలాగుండేటివి ఇల్లు, మట్టి ఇల్లులు ఉండేటివి. ఆ మట్టి ఇల్లులలో మనకి సూక్ష్మ క్రిములు, క్రిమి కీటకాదులు, చిన్న చిన్న జీవరాశులు తిరుగుతూ ఉంటాయి. ఉన్నప్పుడు అవి ఎక్కడికి మనకు ఇంటి లోపలికి వచ్చి మనకి హాని చేయకుండా ఉండడం కోసము ఆ గుమ్మానికి పసుపు రాయడం ద్వారా యాంటీబయాటిక్, పసుపు అంటే యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి ఆ యాంటీబయాటిక్లో ఉండే ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో అవి క్రిమి కీటకాదులు మనకి గుమ్మం లోపటికి రాకుండా ఉండడం కోసమే పసుపు రాయడము. తర్వాత బియ్యం పిండి ఇవన్నీ పెట్టి ముగ్గులు ఎందుకు వేయమన్నారంటే అవి చీమలకి, చిన్న చిన్న జీవరాశులు ఉంటాయి, సూక్ష్మక్రిములు ఉంటాయి చూసారా, వాటికి ఆహారంగా ఉండడం కోసము. ఇంకా చక్కెర పలుకులు పెడితే చీమలు తింటూ ఉంటాయి. సో ఇలాంటి జీవరాశులకు ఆహారాన్ని ఇస్తే శుభప్రదము కాబట్టి అందుకోసము మనకి ఇలాంటివన్నీ పెట్టారు అనేది నా అభిప్రాయం అండి. ఇంకా చూస్తారు కదా, ఇలాగ పోస్ట్ చేసుకొని కుంకుమార్చన చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఇలాగా అంతా సాంబ్రాణి వేసుకుంటూ ఉంటాను. ఫ్రైడే ఎక్కువ వేస్తానండి, ఫ్రైడే మంగళవారం వేసుకుంటూ ఉంటాను, ఏదైనా పండగల అప్పుడు వేసుకుంటాను. డైలీ రోజు ఇంకా ఈ సాంబ్రాణి ధూప్ స్టిక్స్ వెలిగించి సాంబ్రాణి ధూపము, దశంగము, గుగ్గిలము ఇంట్లో ఉంటుంది. అది వేయంగానే ఇంకా మనకి ఏంటంటే ఇంట్లో అంతా చక్కగా మంచిగా అంతా మనకి సాంబ్రాణి వస్తుంది. ఇంక ఇలా స్పెషల్గా ఇల్లంతా చూపించను, ఒక ఫ్రైడే రోజు మాత్రమే ఇల్లంతా ఇలాగ తిరిగి సాంబ్రాణి వేస్తూ ఉంటాను. వంట రూమ్లో కూడా సాంబ్రాణి వేసుకుంటూ ఉంటాను. ఇలా పూజ అయితే చాలా అద్భుతంగా ప్రశాంతంగా చేసుకుంటానండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే వంట అన్నీ చేసి పెడతాను వాళ్ళకి. వంట చేసి టిఫిన్స్ చేసి అన్నీ చేసి మా వారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా అంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఏదైతే క్లీనింగ్ చేసుకోవాల్సినవి ఉంటాయో అవన్నీ చేసుకొని ప్రశాంతంగా టైం గురించి ఆలోచించకుండా 12 లోపు ఉండేలాగా చూసుకొని పూజ చేసుకుంటాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తానండి. ఇంక ఈ ఉపవాసాలు, ఒక్క పొద్దులు ఇలాంటివి అయితే ముందు చాలా ఏజ్లో ఉన్నప్పుడు చాలా చేశాను. ఇంకా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఒక పండగలప్పుడు మాత్రమే స్పెషల్గా వరలక్ష్మి వ్రతము, సంక్రాంతి ఇలాగే ఏవైనా పీఠాలు పెట్టినప్పుడు స్పెషల్గా మాత్రం అప్పుడు కూడా మనకి మామూలుగా తాంబూలం ఇచ్చేంత వరకు ఉండి తర్వాత భోజనం చేయడము, తర్వాత ఈవినింగ్ టైంలో నైట్ టైంలో టిఫిన్ చేయడం అలాగా చేస్తూ ఉంటాను. ఇంక ఇలా పూజ అయిపోయిన తర్వాత చక్కగా టిఫిన్ తినేస్తానండి. ఇంకా ఖాళీ టైంలో ఏదో ఒక వర్క్ అలా చేసుకుంటూ ఉంటాను. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ప్రతినిత్యం ఇలాగ మంచి పాజిటివిటీ అనేది ఉంటుంది. ప్రతి డైలీ మన అభిరుచులు అలవాట్లే మనకి మంచిని చేకూరుస్తాయి, మన లైఫ్ని కొత్తగా మలుస్తాయి. ఇంకా చెప్పాను కదా ముందు వీడియోలో నేను ఒకే దీపం పెడతానని, ఇలాగ స్పెషల్గా పోస్ట్ చేసుకునేటప్పుడు 2 దీపాలను పెట్టి పోస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇదండి ఈ వ్లాగ్. మీకు ఎలాగ అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మీ అభిప్రాయాలు అయితే నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.